Hi friends, welcome to SAM Institute LA Current Affairs 2024 November 29. Today Current Affairs headlines. The first one, క్రికెట్కు సిద్ధార్థ్ కౌల్ వీడ్కోలు. అంటే క్రికెట్కు సిద్ధార్థ్ కౌల్ వీడ్కోలు పలికారు. మరి ఆయన ఏ దేశానికి చెందినవారని మాట్లాడుతాం. అండ్ ఫిక్కీ అధ్యక్షుడు ఎవరు వచ్చారు? నెక్స్ట్ వన్, డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఈగల్ అనే పేరుతో ఏ రాష్ట్రం ప్రారంభించింది? అంటే ఏ రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చడానికి ఈగల్ అనే పేరుని ఎవరు తీసుకొచ్చారు? నెక్స్ట్, K4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అంటే మిసైల్ పరీక్ష గురించి మాట్లాడుతాం. నెక్స్ట్, రొయ్యి పొట్టు మొక్కలకు రక్ష కవచము అంటే రొయ్యి పైభాగం మొక్కలకు అనేది చాలా ప్లస్ అవుతుందంట. నెక్స్ట్, 2027 కల్లా 400 విమానాలు అంటే విమానాలను ఏర్పాటు చేస్తామనేది ఏ సంస్థ ప్రారంభించింది? నెక్స్ట్, బీమా రంగంలో 100% FDIలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులు అనే వార్తలో ఉంది. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నా క్రికెట్కు సిద్ధార్థ్ కౌల్ వీడ్కోలు. సిద్ధార్థ్ కౌల్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో సిద్ధార్థ్ కౌల్ ఏ ఆటకు వీడ్కోలు పలికారు? క్రికెట్. మరి ఏ దేశం అంటే ఇండియా. అంటే పంజాబ్కు చెందిన ఫేస్ బౌలర్ అయినా. మరి ఇటీవల కాలంలో క్రీడారంగానికి వస్తున్న కెప్టెన్లు అంటే క్రీడారంగానికి వీడ్కోలు పలికిన వ్యక్తుల గురించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అలా లేటెస్ట్గా మీకు మరలా ఒకసారి రీకాల్ చేస్తూ ఉంటా, ఒక్కసారి చూడండి నాన్న. మరి ఇటీవల కాలంలో రఫేల్ నాడాల్ మరి ఏ క్రీడకు వీడ్కోలు పలికారంటే గమనించారు? టెన్నిస్. ఆయన 22 గ్రాండ్ స్లామ్లు సాధించారు. గ్రాండ్ స్లామ్లు అంటే మరి టెన్నిస్లో ఇస్తారు నాన్న. అండ్ గ్యారీ కీర్స్టెన్ ఈయన పాకిస్తాన్ క్రికెటర్ రాజీనామా చేశారు. అండ్ టీమ్ సౌతీ ఏ దేశం అంటే న్యూజిలాండ్ క్రికెటర్. నెక్స్ట్ వన్, ప్రజ్నేష్ గుణేశ్వరన్ నాన్న ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ వన్, అండ్ డ్వేన్ బ్రావో ఈయన వెస్ట్ ఇండీస్ క్రికెటర్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ డేవిడ్ మాలన్ ఇంగ్లాండ్ క్రికెటర్. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి నేను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఫిక్కీ అధ్యక్షుడిగా ఎవరు ఇచ్చారు? ఫిక్కీ అంటే గుర్తుపెట్టుకోవాలి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. ఆ ఫిక్కీ అధ్యక్షుడిగా లేటెస్ట్గా ఎవరు వచ్చారు నాన్న అంటే గమనించాలి, హర్షవర్ధన్ అగర్వాల్ గారు వచ్చారు. మరి ఫిక్కీ అండ్ FICCI మరి ఇప్పుడు ఏర్పడైందండి. ఫిక్కీ ఎస్టాబ్లిష్డ్ బై 1927 అనేది గుర్తుపెట్టుకోవాలి. 1927లో ఏర్పాటైంది. అండ్ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది. అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యక్తుల గురించి లేటెస్ట్గా వచ్చిన పర్సన్స్ అండ్ ఇటీవల కాలంలో దేశ అధ్యక్షులు అంటే విదేశాలకు వెళ్తున్న అధ్యక్షుల పేర్లు, భారతదేశానికి వస్తున్న విదేశీ ప్రెసిడెంట్స్ ఎవరు, మన భారతదేశం నుంచి మోడీ గారు మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అండ్ ద్రౌపది ముర్ము, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వాళ్ళు ఏ దేశ పర్యటన చేశారు, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న మీకు. అలా వార్తలో ఉన్న వ్యక్తుల గురించి కూడా లేటెస్ట్గా వచ్చిన పర్సన్స్ మీకు చాలా ప్లస్ అవుతుంది. అలా ఫిక్కీ అధ్యక్షుడిగా వచ్చింది హర్షవర్ధన్ అగర్వాల్. ఫిక్కీ ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అని గుర్తుపెట్టుకోవాలి. 1927లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అని చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తలో ఉంది. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ని మత్తు పదార్థాల రహితంగా మార్చడానికి డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చడానికి ఏ పేరుతో వచ్చిన వార్తలు కంటే ఏగల్. మరి ఏగల్ అంటే రవితేజ మూవీ కదనా, అంటే ఏగల్ అనే పేరుతో వచ్చిన వార్తల్లోకి. మరి ఈఏజిఎల్ఈ అని పిలుస్తారు, ఈఏజిఎల్ఈ దీన్ని ఏగల్ అని పిలుస్తారు నాన్న, ఏగల్. మరి ఎల్ఐటి యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, దీని పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి నాన్న, అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏగల్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా గంజాయి కానీ స్మగ్లింగ్ని ఇవన్నీ నిరోధించడానికి, అంటే కంప్లీట్గా ఆక్యుపై చేసుకొని వాటిని అరికట్టడానికి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చిందన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్. మరి 459 మంది సిబ్బంది పనిచేసే ఏగలలో భాగంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క జిల్లాకు చొప్పున జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు కూడా ఉంటాయంట. నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు డ్రగ్స్ని అరికట్టడానికి. మరి ఏగల్ విభాగ అధిపతిగా, అంటే ఏగల్కి హెడ్గా, దీనికి హెడ్గా ఎవరిని నియమించారు అంటే ఐజీ ఆర్కే రవికృష్ణ. ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో ఏగల్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారడానికి ఏర్పాటు చేసిన హెడ్గా ఎవరున్నారు అంటాడు అంటే ఐజీ ఆర్కే రవికృష్ణ. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నార్కోటిక్స్ అంటే యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ రహిత దేశంగా మారడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసిందన్న, యాంటీ నార్కోటిక్స్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ 1933 అనేది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం 2047 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా మారబోతుందంట. డ్రగ్స్ ఫ్రీ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మత్తు పదార్థాలు డ్రగ్స్ని ఇవన్నీ అరికట్టడమే. దేశంలో యువత దీనికి బాగా బానిస అయిపోతున్నారనే ఉద్దేశంతో దేశము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా ట్రై చేస్తుందన్న డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారబోవడానికి. అండ్ ఈగలకి హెడ్ ఎవరున్నారంటే గమనించాలి, ఐజీ ఆర్కే రవికృష్ణ. అలాగే ఆంధ్రప్రదేశ్లో గంజాయిని అంతం చేయడానికి, గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి ఆపరేషన్ పరివర్తన అని పేరు కూడా పెట్టారన్న. ఓకే, ఆపరేషన్ పరివర్తన ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలన కోసం పెట్టిన పేరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న, K4 బాలాస్టిక్ క్షిపణి పరీక్ష అనే మిస్సైల్ గురించి వార్తల్లోకి వచ్చిందన్న. మన మిస్సైల్స్ని ఇప్పటి వరకు చూసి ఉంటాం, నేలపైన లేదా నింగిలోకి ఆకాశంలో ప్రవేశపెట్టి ఉంటాం. కానీ ఒక సముద్ర జలాల నుంచి, ఒక సముద్ర మార్గం నుండి తొలిసారిగా దేశ చరిత్రలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అది కూడా విశాఖపట్నంలోన, విశాఖపట్నం దగ్గరలో ఉన్న బంగాళాఖాతం నుంచి ప్రయోగించారు. మరి ఆ మిస్సైల్ పేరు K4. క్వశ్చన్ అడగవచ్చు, ఇటీవల కాలంలో K4 మిస్సైల్ను ఏ జలాంతర్గామి గుండా ప్రయోగించారు? ఒకసారి చెక్ చేసి అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాలాస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిపే INS అరిగాట్, చాలా ఇంపార్టెంట్. INS అరిగాట్ అనే జలాంతర్గామిని విశాఖపట్నం దగ్గరలో బంగాళాఖాతం నుంచి ప్రయోగించే జలాంతర్గామి ద్వారా అంటే ఈ క్షిపణి ఒక సముద్ర జలాల్లో ఉన్న INS అరిగాట్ అనే ఒక జలాంతర్గామి గుండా ప్రయోగించారు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, విశాఖపట్నం దగ్గరలో బంగాళాఖాతం నుంచి ప్రయోగించారు. అంటే
ఒక సముద్రం జలాల్లో ఉన్న ఒక ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్కి చెందిన హరిఘాట్ అంటే సముద్ర జలాల్లో ఉంటుంది. దీని పైనుండి మిసైల్ని ప్రయోగించారు. దాని పేరు K4 అని గుర్తుపెట్టుకోవాలి. మరి నేల నింగితో పాటుగా సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించిన సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాలు సరసన భారతదేశం కూడా చేరిందంట. అంటే నేల నుండి నింగిలో ప్రయోగిస్తాం, కానీ సముద్రంలో జలాంతర్గామి నుండి ప్రయోగించిన దేశాల్లో మన భారతదేశం కూడా చేరింది. మరి ఎందుకు ప్రయోగించిందంటే K4 బాలిస్టిక్స్ మిసైల్ని భారతదేశం ప్రయోగించిన ప్రధాన కారణం అంటే చైనాను దృష్టిలో ఉంచుకొని 350 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలగా. ఈ K4 బాలిస్టిక్ మిసైల్న దాదాపుగా 350 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. అంటే శత్రు దేశాలపైన పోరాటం చేయగలదు. అంటే K4 బాలిస్టిక్ క్షిపణులు మిసైల్ను సముద్ర జలాల నుండి ప్రయోగించిన దేశాలలో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉందంటున్నామా? 6వ ప్లేస్ గుర్తుపెట్టుకుందాం. మరి USA, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ చైనా తర్వాత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం అణు జలాంతర్గాములు కలిగిన దేశాలు భారత్ 6వ దేశము. మరి K4 బాలిస్టిక్స్ మిసైల్ని INS అరిఘాట్ అనే జలాంతర్గామి గుండా ప్రయోగించారు. మరి INS అరిఘాట్ జలాంతర్గామి మనకి 2024 ఆగస్టు 29న విశాఖపట్నం షిప్ బిల్డర్లో ప్రారంభించారు దీన్ని. అంటే దీని సేవల్ని ఎప్పుడు ప్రారంభించారు నాన్న, ఎప్పుడు జాతికి అంకితం చేశారు అంటే ఆగస్టు 29 విశాఖపట్నం షిప్ బిల్డర్ దగ్గర. అలాగే మన భారతదేశం K4 బాలిస్టిక్ మిసైల్ యొక్క దూరం ఎంత? 350 కిలోమీటర్ డిస్టెన్స్. అంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ మిసైల్స్ని తయారు చేస్తుంది శత్రు దేశాలను దృష్టిలో పెట్టుకొని. మరి K15 మిసైల్ని కూడా తయారు చేయబోతుంది. దీని యొక్క డిస్టెన్స్ 750 కిలోమీటర్లు. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని రానున్న కాలంలో తయారు చేయబోతుంది. మరి దీనిలో INS ఫస్ట్ వన్ INS అరిహంత్ అనే పదం విన్నాం. నెక్స్ట్ అరిఘాట్, అలాగే INS అరిదామన్ కూడా ఇండియన్ నేవల్ షిప్ వారు రానున్న కాలంలో ప్రవేశపెట్టనున్నారు. దీని తయారీ రంగంలో ఉంది ప్రస్తుతము. ఓకే, INS అరిదామన్, INS అరిహంత్ అండ్ INS అరిఘాట్, INS అరిదామన్. భారతదేశంలో మిసైల్స్ ఎవరు తయారు చేస్తారంటే DRDO అధీనంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధీనంలో తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని 2027 కల్లా 400 విమానాలు అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ 2027 కల్లా 400 విమానాలు అనేది మనం ప్రవేశపెడతాం. నేను 400 ఎయిర్పోర్ట్లు కాదు నాన్న, 400 విమానాల గురించి వార్తలోకి వచ్చింది. మరి ఎవరంటే ఎయిర్ ఇండియా CEO క్యాంప్ బెల్ విల్సన్ ప్రకటించారు. 2027 కల్లా 400 విమానాలు తీసుకొస్తామని ఎయిర్ ఇండియా CEO క్యాంప్ బెల్ విల్సన్ గారు ప్రకటించారు. మరి ఏ సందర్భంలో ప్రకటించారంటే టాటా గ్రూప్ అధీనంలోకి ఎయిర్ ఇండియా వచ్చి 5 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దీన్ని ప్రకటించారు. మరి ప్రస్తుతం 300 విమానాలు ఉన్నాయి. దీన్ని 2027 నాటికి 400 విమానాలుగా ఏర్పాటు చేస్తారంట. నెక్స్ట్ బోయింగ్ 787 విమానాలను 2025 నుంచి ప్రతి నెల 3 నుండి 4 విమానాలు చొప్పున మొత్తం 40 పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఎవరు ప్రకటించారంటే ఎయిర్ ఇండియా CEO క్యాంప్ బెల్ విల్సన్. అంటే ప్రస్తుతం మన ఇండియాలో 157 ఎయిర్పోర్ట్ ఉన్నాయమ్మా. 157 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అంటే 157 విమానాశ్రయాలు ఉన్నాయి. దీన్ని 2025 నాటికి 200గా ఏర్పాటు చేస్తాము. అలాగే 2047 నాటికి భారతదేశంలో 350 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామన్నది ఇటీవల కాలంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు.
అలాగే మనకి ఉదానను 11వ అంటే UDAN దీన్ని 2016లో ప్రారంభించారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల వారి కోసం తక్కువ ధరకే విమాన టికెట్లు లభించడానికి ఉడాన్ అనే పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఉదాన్ అంటే ఉదే देश का आम नागरिक ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ 2016లో ప్రారంభించారు. విమాన రంగానికి సంబంధించి మధ్యతరగతి కుటుంబాల కోసం తక్కువ ధర కోసం ప్రకటిస్తారు. తక్కువ ధరకి విమాన టికెట్లు లభిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో 157 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 2025కి 200, 2047 నాటికి 350 విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కాలంలో విమానాశ్రయాలకి పాత పేర్లు కొత్త పేర్లు చెక్ చేసుకున్నాను, చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. బీమా రంగంలో 100% FDIలు అంటే విదేశీ పెట్టుబడులను ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ పెట్టుబడులు అత్యధికంగా ఎక్కువగా భారతదేశానికి ఏ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే మహారాష్ట్రానికి వస్తున్నాయి. భారతదేశంలో పరిశ్రమలు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా మహారాష్ట్రము. మరి భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్న దేశం ఏ దేశం నుంచి వస్తున్నాయేమో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ మారిషస్. ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ మారిషస్. గతంలో ఫస్ట్ ప్లేస్ మారిషస్ ఉండేది. ఇప్పుడు సింగపూర్ నుంచి ఎక్కువగా విదేశీ పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 100% బీమా రంగంలోకి రాబోతున్నాయి. అంటే విదేశీ పెట్టుబడులు అంటే గతంలో బీమా రంగంలో 74% ఉండేవి. ప్రస్తుతం 100% తీసుకురాబోతున్నారు. బీమా రంగానికి సంబంధించిన సంస్థ అంటే LICకి సంబంధించిన సంస్థ ఉంటాయి కదా, అవి లేటెస్ట్గా LIC వార్తలకు వచ్చిందన్న. మరి LIC ఏం చేస్తుందంటే గమనించాలి. ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్లో అంటే మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక సంస్థ. దీంట్లో 50% కొనుగోలు చేస్తుంది LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు. మరి ప్రజెంట్ LIC చైర్పర్సన్గా పనిచేస్తున్న సిద్ధార్థ మెహంతి గారు పనిచేస్తున్నారు. అంటే బీమా రంగంలో 100% FDI. మరి బీమా చట్టం 1938ని సవరించి 1938ని సవరించి బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులు తీసుకురానున్నారు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ వార్తల్లోకి వచ్చారు. సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా పిలుస్తారు. యాక్చువల్గా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 34 మెంబర్స్ ఉంటారు. 34 అంటే ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మెంబర్స్ ఉంటారు. మరి ఇటీవల కాలంలో 2 ఖాళీలు అయ్యాయి సుప్రీంకోర్టు పదవుల్లో. డివై చంద్రచూడ్ 50వ CJగా ఉన్నారమ్మా. ఆయన 50 CJIగా ఇటీవల కాలంలో ఆయన మనకి నవంబర్ 8వ తారీఖున వీడ్కోలు పలికిన తర్వాత ఆ పదవికి ఖాళీ అయింది. అలాగే జస్టిస్ హిమ కోహ్లీ కూడా వీడ్కోలు పలికారు, మహిళ ఆమె. అందువలన సుప్రీంకోర్టులో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఒక స్థానాన్ని ఫిల్ చేశారు. ఎవరంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ గారు వచ్చారు. జస్టిస్ మన్మోహన్ ఎవరున్నా అంటే జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ యొక్క కొడుకు. జగ్మోహన్ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ సన్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ మన్మోహన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గమనిస్తే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ను ఏకగ్రీవంగా కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ మన్మోహన్ డిసెంబర్ 17, 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, నెక్స్ట్ 2024 సెప్టెంబర్ 29 ఢిల్లీ CJIకి వచ్చారు. అంటే ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వచ్చారు మరలా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ని కొలీజియం పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. దీంట్లో సభ్యులు 5 మెంబర్స్.
మరి దీంట్లో 5 సభ్యుల కొలీజియం జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో, జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటే ప్రజెంట్ సిజేఐ, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఓక సభ్యులు దీంట్లో ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ని ఎన్నుకోవడంలో ఎంతమంది సభ్యులు అంటారు? 5 మెంబర్స్. మరి మనకి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ప్రజెంట్ పనిచేస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా 51 సిజేఐగా పనిచేస్తున్నారు. 52గా మనకి బిఆర్ గవాయ్ 2025లో వస్తారు. సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 మెంబర్స్ ఉంటారు ప్రధాన న్యాయమూర్తితో కలిపి. ప్రజెంట్ మరి ఈయనతో పాటుగా ప్రస్తుతం ఈయన వచ్చారు కావున 33కు చేరిన నెంబరు అంటే 33rd. సుప్రీంకోర్టులో ప్రధానంగా 3 పదవులకి ప్రాధాన్యత ఉంటుంది. 3 పదవులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చీఫ్ జస్టిస్, సెకండ్ వన్ నల్సా అండ్ థర్డ్ వన్ న్యాయ సేవల కమిటీ. చీఫ్ జస్టిస్ నల్సా అండ్ న్యాయ సేవల కమిటీ. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నది జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరి సుప్రీంకోర్టులో నల్సాగా ఉన్న వ్యక్తి ఎవరమ్మా? బిఆర్ గవాయ్ ఉన్నారు, బిఆర్ గవాయ్. అలాగే 3వ అత్యున్నత పదవి న్యాయ సేవల కమిటీ అంటారు. న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ వచ్చారు, జస్టిస్ సూర్యకాంత్. ఈ ముగ్గురు కూడా లేటెస్ట్గా వచ్చిన పర్సన్స్ కావున చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చీఫ్ జస్టిస్ గుర్తుపెట్టుకోవాలి, ఒక నల్సా గుర్తుపెట్టుకోవాలి, ఒక న్యాయ సేవల కమిటీ గుర్తుపెట్టుకోవాలి. న్యాయ సేవల కమిటీ చైర్మన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్. నింగిలోకి కృత్రిమ మేత ప్రయోగశాల అంటే స్పేస్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెందిన ఒక ప్రయోగశాలని ఏర్పాటు చేస్తున్నారు, ఒక ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నారు. మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రోకి చెందిన పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా దీన్ని పంపిస్తున్నారు నాన్న. మరి ఎందుకు దీన్ని పంపిస్తున్నారంటే డేటాను ప్రాసెస్ చేయడం కోసం అండ్ డేటాను ప్రాసెస్ చేయడము మరియు అంతరిక్ష పరిశోధనలో మార్పులు తెలుసుకోవడము. అంటే అంతరిక్ష రంగంలో పరిశోధనలో మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి. అంటే ఇటీవల కాలంలో మనకి నెక్స్ట్ మంత్ డిసెంబర్ 3వ తారీఖున, డిసెంబర్ 24వ తారీఖున పిఎస్ఎల్వి C-59 రాకెట్, పిఎస్ఎల్వి 60 రాకెట్ ప్రయోగాలు చేస్తున్న భాగంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు నాన్న. పిఎస్ఎల్వి ఎక్సెల్ నౌకలో నింగిలోకి తీసుకెళ్తున్న ల్యాబొరేటరీ దీన్ని ఏర్పాటు చేసిన ఇస్రో. దీని ప్రధానంగా సింపుల్గా పాయింట్స్. దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు నాన్న అంటే హైదరాబాద్ కేంద్రంగా టెక్ మీ టూ స్పేస్ సంస్థ. నెక్స్ట్ గమనిస్తే మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ MOITD ల్యాబ్ను నింగిలో పంపిస్తున్నారు. స్పేస్లో పంపిస్తున్న ఒక ల్యాబ్, ఒక ప్రయోగశాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేథడ్స్తో ప్రయోగిస్తున్న దాని పేరేమో మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ ల్యాబ్ అంటే ప్రయోగశాలను పంపిస్తున్న నింగిలోకి. ఏ రాకెట్ ద్వారా అంటే పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా AI ల్యాబ్ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. దేనికోసమమ్మా అంటే డేటాను ప్రాసెస్ చేయడము, నెక్స్ట్ అంతరిక్ష రంగంలో పరిశోధనల మార్పులు తెలుసుకోవడం కోసము. మరి ఎవరు ఏ సంస్థ వారు దీన్ని తయారు చేశారంటే హైదరాబాద్ కేంద్రంగా టెక్ మీ టూ స్పేస్ సంస్థ వారు. మరి నింగిలోకి పంపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగశాల పేరు, ల్యాబ్ పేరున్న మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ ల్యాబ్ను. చాలా చాలా ఇంపార్టెంట్ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డిజిటల్ అక్షరాస్యత వెనుకబాటులో యువత. భారతదేశంలో యువత టెక్నాలజీ పరంగా బాగా వెనుకబడి ఉన్నారనేది ఒక ఆర్టికల్ వచ్చింది. మరి ఎవరు ఇచ్చారు అంటే NSO వారు, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు ఇచ్చారు రిపోర్ట్ని. NSO వారు మరి 15 నుండి 29 సంవత్సరాల వయసులో దాదాపుగా 28.5% మాత్రమే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. మరి ఇంటర్నెట్ యాక్సెస్లో గ్రామీణులు బాగా వెనుకబడి ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువగా వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా ఇంటర్నెట్ను దేనికి ఉపయోగిస్తున్నారు యువత అంటే అండ్ ఈమెయిల్ అంటే ప్రధానంగా ఈమెయిల్ పంపడము, నెక్స్ట్ పరిశీలించడము,
నెక్స్ట్ ఆన్లైన్ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు. 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసులో 3% మాత్రమే ఉపయోగిస్తున్నారంట. మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరనంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటే NSO వారు. అంటే 2022 అండ్ 2023 ఇయర్ని ఆధారంగా తీసుకొని రిపోర్ట్ ఇచ్చారు. మరి ఇక్కడ ప్రధానంగా గమనిస్తే గోవా ముందుంజా అండ్ మేఘాలయ వెనుకుందంట. మరి దేశంలోని విద్యార్థులు డిజిటల్ సామర్థ్యాల లేమిని సర్వే నొక్కి చెప్పింది. మరి ఇది పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని బహిర్గతం చేసింది. పట్టణ ప్రాంతంలోని పురుషులు డిజిటల్ ప్రావీణ్యంలో అగ్రగామిగా ఉండగా గ్రామీణ మహిళలు చాలా వెనుకలో ఉన్నారంట. మరి ప్రధానంగా ఇక్కడ గమనిస్తేనన్నా 15 నుండి 29 సంవత్సరాల వయసులో వివిధ రాష్ట్రాలు ఇంటర్నెట్ నైపుణ్యం ఎలా ఉందో చూద్దాం. ఇంటర్నెట్ నైపుణ్యం ఎక్కువ కలిగిన రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్ ఏముంది అంటే గోవా ఉంది. గోవాలో 15 నుండి 29 సంవత్సరాల లోపున్న యువకులు అండ్ యువతులు ఎంత శాతం ఉపయోగిస్తున్నారు ఇంటర్నెట్ అంటే మరి 65.7%, అంటే 65.7% మంది ఉన్నారు. సెకండ్ ప్లేస్లో కేరళ ఉందమా 53.4%. అండ్ థర్డ్ వన్ చండీగఢ్ అని పిలిస్తే 48.1%. ఫోర్త్ వన్ తమిళనాడు 48%. నెక్స్ట్ వన్ తెలంగాణ 47.2%. నెక్స్ట్ వన్ సిక్కిం 47.1%. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 32.5%. ఉత్తరప్రదేశ్ 16%. ఛత్తీస్గఢ్ 11.9%. అండ్ త్రిపుర 8.2%. మేఘాలయ 7.5%. ఒకటే గుర్తుపెట్టుకోమా, డిజిటల్ అక్షరాస్యతలో ప్రథమ స్థానము ఏ రాష్ట్రం కలిగి ఉంది అంటే గోవా. లాస్ట్ అండ్ స్టేట్ ఏ రాష్ట్రం వెనుకబడి ఉంది అంటే మేఘాలయ. గుర్తుపెట్టుకోవాలి, మేఘాలయ 7.5% మాత్రమే. మేఘాలయ 7.5%. కేరళ అయితే 65.7%. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఆయువును తీస్తున్న వాయు కాలుష్యము అంటే ప్రాణం తీస్తున్న వాయు కాలుష్యం ఎయిర్ పొల్యూషన్. మనం చూస్తున్నాం అంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది, దాని తీవ్రత ఎక్కువ ఉంది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెయిన్ కూడా కురిపించాం, కృత్రిమ వర్షాలను కూడా కురిపించాం. ఢిల్లీ పొల్యూషన్ గురించి సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది, సుప్రీంకోర్టులో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల పంట వ్యర్థాలు దహనం చేస్తున్నారు, దానివల్ల పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది, దానికోసం పాటించిన రూల్స్ అని వార్తల్లో గతంలో మాట్లాడుకున్నాం. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం నగరంగా మనకి పాకిస్తాన్లో లాహోర్ నగరం వార్తల్లోకి వచ్చింది. పాకిస్తాన్ లాహోర్ నగరం అనేది వార్తల్లోకి వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే వాయు కాలుష్యం వల్ల లంగ్స్ డిసీజెస్, క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి. మన యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయే అవకాశం ఉంది నాన్న. మరి సంవత్సరానికి 15 లక్షలకు పైగా మృతి చెందుతున్నారు, 15 లక్షలకు పైగా అంటే వాయు కాలుష్యం వల్ల. దీనిలో 90% మరణాలు పేద మధ్య తరగతి దేశాలు జరుగుతున్నాయి. 90% మరణాలు పేద మధ్య తరగతి కుటుంబాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారికి అవగాహన లేకపోవడం వలన, లేకపోతే ఆయా ప్రాంతంలో జీవన విధానం అలాగే ఉంటుందా, ఇవన్నీ ఎవరు ఇచ్చారు రిపోర్టు అంటే లాన్సెట్ జర్నల్ నివేదిక ప్రకారము. లాన్సెట్ జర్నల్ నివేదిక ప్రచురించింది. ప్రపంచంలో ఆయువును తీస్తున్న వాయు కాలుష్యము అంటే మనుషులు ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం అనేది. మరి ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరంగా లాహోర్ అని మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ దేశంలో ఉంది. అక్కడ ఉన్న AQI అంటే 394, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 394. దాదాపుగా 150+ ఉంటేనే చాలా డేంజరస్. 394 ఉంది నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో కర్బన ఉద్గారాలు తగ్గించడం కోసము జీరో కార్బన్ ఎమిషన్స్ ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. 2070 నాటికి ప్రపంచ దేశాలన్నీ కూడా కర్బన ఉద్గారాలు 0% తగ్గించాలి. COP29 సమ్మిట్ కూడా అదే చెప్పిందన్న. COP29 సమ్మిట్, COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2024 నవంబర్ 11 నుండి 22 వరకు అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది COP29 సమ్మిట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.